హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో బలమైన హెల్తీ లడ్డూని తయారు చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ హెల్త్కి కూడా చాలా మంచిది. హెయిర్కి కానీ హార్ట్కి కానీ, తర్వాత నీ పెయిన్, బ్యాక్ పెయిన్, దేనికైనా కూడా ఈ లడ్డూని తింటే ఆరోగ్యం అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏందనేది ఇప్పుడు మనం చూద్దాం. లడ్డు ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1/2 కప్పు నువ్వులు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా ఒక 5-10 నిమిషాల పాటు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టొద్దండి, సిమ్లోనే పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. అలాగైతేనే మనకి అవి పర్ఫెక్ట్గా వేగుతాయి. ఇలా వేగిన నువ్వుల్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా నువ్వుల్ని ప్లేట్లో వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లో 1/2 కప్పు అవిసె గింజల్ని వేసుకుందాం. అవిసె గింజలు అంటే ఫ్లాక్సీ సీడ్స్ అండి. వాటిని వేసుకొని వీటిని కూడా నిదానంగా 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని ఇవి కూడా చిటపటలాడే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నువ్వులు వేసిన ప్లేట్లోనే వీటిని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1/2 కప్పు పల్లీలని వేసుకొని వీటిని కూడా నిదానంగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. కొంచెం పప్పులు అనేటివి మనకి కరకరలాడే వరకు మనం పల్లిపట్టికి ఏ విధంగా అయితే వేయించుకుంటామో ఆ విధంగా వేయించుకోవాలి. వేయించుకున్న ఈ పల్లీలని వేరొక ప్లేట్లోకి ఈ పల్లీలని తీసుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని పొట్టు సెపరేట్ చేస్తాం కాబట్టి వేరొక ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఇప్పుడు ఒక 1/2 కప్పు మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసుకోవాలండి. వేసుకొని సిమ్లోనే ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఎందుకంటే ఇది త్వరగా వేగిపోతుంది కదా. ఒక 2 మినిట్స్లోనే లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువగా చేసుకోవద్దండి. వేయించుకున్న కొబ్బరిని కూడా ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీలని జార్లో వేసుకొని ఫస్ట్ కచ్చపచ్చగా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా మీకు చూపించే విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న అవిసెలు, నువ్వులు ఉన్నాయి కదండి, వాటిని కూడా అందులో వేసేసుకొని వీటిని కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మిక్సీని కంటిన్యూస్గా తిప్పొద్దండి, పల్సెస్లో గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి ఆ గింజలలోకి వెళ్ళి ఆయిల్ అనేది సెపరేట్ అవ్వకుండా అందులోనే ఉండిపోతుంది. ఇలా మీకు చూపించే విధంగా పొడినంతా కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు బెల్లంని తురిమింది వేసుకోవాలండి. తురుముకుంటే మనకి మనం ముందుగా పట్టుకున్న పిండిలో బాగా కలిసిపోతుంది. ఇలా చేతులతో కొంచెం నలిపి వేసిన తర్వాత ఇప్పుడు పిండిలో స్పూన్తోని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ పిండి అంతా కూడా బెల్లంకి పట్టేలాగా ఒకసారి మిక్సీలో అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి ఉండలు అనేది కట్టకుండా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరిని కూడా ఈ బెల్లం వేసినప్పుడే దాంట్లో వేసేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి అనేది ఎక్కువగా గ్రైండ్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది తురుముకున్నాం కదా మనం. ఇప్పుడు మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి లడ్డు చుట్టుకోవడానికి వస్తుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఒక 6 ఇలాచీలని పొట్టు తీసేసి అది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మెత్తగా అయిపోయింది కదండి. మనకి లడ్డు చుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇంకా దాంట్లో నెయ్యి అలాగా మనం ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు పల్లీలు, నువ్వులలో ఆయిల్ అనేది ఉంటుంది కదా, మళ్ళీ బెల్లం కూడా జిగటగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేసుకున్నాం కదా, మనకి డైరెక్ట్గా లడ్డు అనేది కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా ప్లేట్లో వేసుకున్న మిశ్రమాన్ని ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్గా ఒకసారి లాగా కలుపుకున్న తర్వాత చూసారా లడ్డు అనేది ఎలా పర్ఫెక్ట్గా వస్తుందో. మీకు చూపించే విధంగా మీకు కావలసినంత సైజులో ఇలా లడ్డూలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు మనం గాలికి పెట్టొద్దండి.
గ్రైండ్ చేసుకున్న వెంటనే ఇప్పుడు వీటిని లడ్డూలుగా చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఆ మిశ్రమాన్ని ప్లేట్లో వేయగానే అది వేడిగా ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్తోనే మనకి లడ్డు అనేది చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. చూసారా, ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే అవిసె గింజల లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మనం ఇందులో కొబ్బరి అనేది వేసుకోవడం వల్ల నోటికి అనేది చుట్టుకోకుండా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ఇది ఎవరైనా కూడా తినొచ్చండి. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా రోజుకొక లడ్డు కానీ 2 రోజులకు ఒక లడ్డు కానీ అలా తినడం వల్ల అందరి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ లడ్డు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉండాల్సిన లడ్డు అండి. అదే మనం బయట కొనుక్కోవాలంటే ఎంతో ఖరీదు చేస్తుంది. అదే మనం ఇంట్లో చాలా త్వరగా 15-20 మినిట్స్లోనే మనం ఈ లడ్డూని తయారు చేసుకోవచ్చు. మనం పప్పులు వేయించుకోవడానికే మనకి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది, కానీ లడ్డు చేసుకోవడం చాలా ఈజీ అండి. ఎలా ఉంటుందో ఏంటో అని అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.